ఫస్ట్ క్యాన్సర్ వచ్చిందని మనం ఎలా తెలుస్తుంది సార్? అంటే కొంతమందికి థర్డ్ స్టేజ్‌లో గూడా అర్థం గాని పొజిషన్‌లో ఉంటారు కొంతమంది. అసలు క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుస్తాయి సార్? సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? సో, బేసిక్ అంతా క్లియర్‌గా అంటే సింప్టమ్స్ మీన్స్ ఇప్పుడు మోషన్స్‌లో బ్లడ్ రావడం, కొలన్ క్యాన్సర్. ఎందుకంటే అక్కడ సర్ఫేస్ నుండి మోషన్స్‌లో బ్లడ్ రావడం, లేకుంటే కంటిన్యూయస్ కాన్‌స్టిపేషన్ ఉండడం, లేకుంటే బ్రెస్ట్‌లో మాస్ లాగా ఫీల్ అవ్వడం. అది కూడా వన్ ఆఫ్ ద థింగ్. అది ఎర్లీ స్టేజెస్‌లో ఉంటుంది. తర్వాత ఇట్ విల్ గో ఆన్ ఇంక్రీజెస్. లివర్ అయితే లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? యూ కెన్ డిటెక్ట్ బై ద థింగ్స్. అంటే ఫర్దర్ చాలా అప్రోచ్ మాత్రం ఇట్ షుడ్ బి ఇన్ ఎక్స్‌టెన్సివ్ వే ఆల్వేస్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేడీస్‌లో చాలా వరకు వస్తుంటాయి సార్. ఎందుకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తది సార్? బేసిక్ థింగ్ అంటే ఎందుకు వస్తదంటే ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ దేర్ అంతే అందరూ. దట్ ఈస్ వాట్. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు మీరైనా వాటర్ బాటిల్ అది తాగుతారు. నేనైనా తాగాల్సిందే. మనం ఇంట్లో నుంచి క్యారీ చేసుకుందాం. దీస్ ఆల్ సింప్లెస్ట్ వే ఆఫ్ థింగ్స్ మనం వాడుకలో యూజ్ చేసేటివి మనకు అక్కడ కనిపిస్తుంటాయి. వి గో తెలియకుండా మనం తీసేసుకుంటాం. మీరు చూడండి, మీరు ప్లాస్టిక్ చూడండి, మీరు వాటర్ నీళ్ళ బాటిల్ తాగుతారు, అదే ఫ్రిడ్జ్ లో పెడతారు తాగుతారు. మీరు మార్కెట్కి వెళ్తే ప్రతి ప్యాకింగ్ కూడా ప్లాస్టిక్. ఒకటి అడుగుతాను, ఆ ప్లాస్టిక్ కవర్ తయారు చేసినప్పుడు వాళ్ళు క్లీన్ చేసి అలా పెడతారా? ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ మీ చేతిలో మీ ముందే ఉంది. ఆ వాటర్ బాటిల్ ని జస్ట్ ఒక చిన్న క్యూబ్ ఉంటుంది మాస్, దాన్ని బ్లాస్ట్ చేస్తారు, అవును. ఒక సెపరేట్ షేప్ చేస్తారు. అవును. వస్తుంది, దానికి ఒక కవర్ చేస్తారు, మూత మూసేస్తారు. ఆ వాటర్ బాటిల్ ని క్లీన్ చేయడానికి మీకు 1/2 లీటర్ వాటర్ కావాలి. ఓహ్! 1/2 లీటర్ బాటిల్ కి 1/2 లీటర్, 1 లీటర్ కి 1 లీటర్. ఎవరు దెన్ చేస్తారు? చేయరు. దే విల్ నాట్ డూ. ఎవరు? జస్ట్ నింపేస్తారు, నింపేసి కవర్ చేసేసి దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ వాడుకలు మనకు చాలా ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ బీన్ ద మెయిన్ ప్రాబ్లమ్. అండ్ హార్మోనల్ చేంజెస్, దర్ లాట్ ఆఫ్ వైరస్ ఇస్ ద మెయిన్ కాజ్. అండ్ చాలా మటుకైతే వైరస్ ఇస్ ద డైరెక్ట్ కాజ్. ఇది మనకు ఒకవేళ జెనెటిక్ ప్రకారం కూడా క్యాన్సర్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉందా సార్? జెనెటిక్స్ గా ఉంటుంది, జెనెటిక్స్ గా కంపల్సరీ ఒకవేళ ఉంటే ఉంటుంది. కంపల్సరీ. అందుకే కదా ఇప్పుడు చాలా మంది స్మోకర్స్ ఉంటారు, అందరికీ క్యాన్సర్ రాదు కదా. అవును. కొందరికి వస్తుంది, కొందరికి లేట్ స్టేజ్ లో వస్తుంది, ఎర్లీ స్టేజ్ లో కొందరు అలా ఉంటుంది. Okay. ఈవెన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో జెనెటిక్ గా కూడా ఇట్ ఈస్ హైలీ పాసిబుల్. ఇప్పుడు తాతలకు ఉంది, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఉంటది. Definitely. క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సార్? అంటే క్యాన్సర్ వస్తే చాలా మంది భయపడుతున్నారు ఇప్పట్లో. ట్రీట్మెంట్ లేదని అక్కడనే వాడు అంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు వాళ్ళు. డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి సార్? డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే ప్రోటోకాల్ ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయో అవి కూడా వాట్ ఎవర్ ద ఫార్మ్ ఇస్ దేర్. ఇప్పుడు చాలా అన్ని క్యాన్సర్స్ చాలా ఉంటాయి. అవును. బినైన్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ ఉంటాయి, అన్ని ఉంటాయి. వాట్ ఎవర్ ద థింగ్స్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అన్ని టెస్ట్లు చేయిస్తారండి, ప్రతి వాళ్ళు చేయిస్తారు. ద క్యాన్సర్ ఇప్పుడైతే ఏ స్టేజ్ లో ఉంది, ఫస్ట్ స్టేజ్ లో కానీ, సెకండ్ స్టేజ్ లో కానీ, థర్డ్ స్టేజ్ లో కానీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మెడిసిన్స్ అప్లై చేసినప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి క్యూర్. అసలు అద్భుతంగా చెప్పాలంటే దానికి చెప్తున్నాగా ఐవర్మెక్టిన్ అనే మెడిసిన్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఎఫెక్టివ్ గా చూపించింది, కొలాన్ క్యాన్సర్ మీద ఎఫెక్టివ్ గా చూపించింది. రియల్ ఆ జనరల్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ థింగ్. ఓకే. ఎందుకు అంటే ఐ గాట్ సంథింగ్, ఒకటి వచ్చేసింది అనే ఒక ఫీలింగ్. సెకండ్ ఏంటంటే మెయిన్ ప్రైమరీ, దట్ ఈస్ వాట్ టు సే. ఎనీ మాస్ అంటే ప్రతిదీ దాని క్యాన్సర్ అనుకోనికి లేదు, బట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ దాన్ని ట్రీట్మెంట్ పక్కగా 100%. సెల్ డివిజనే ఆపుతున్నప్పుడు క్యాన్సర్ ఎక్కడ నుండి ఫామ్ అవుతుంది? అదే కదా సింప్లెస్ట్. అక్కడేమో ఎపోప్టోసిస్ అని సెల్ డెత్, అంటే సెల్ ఫామ్ అయింది, బయట తిరుగుతున్నది, దానంతలా చనిపోయే విధంగా ఎపోప్టోసిస్ అనే పదంతో మెకానిజం తో చంపేస్తుంది. 2 మెకానిజమ్స్. వన్ ఇస్ బడ్డింగ్ సెల్ లో స్టాపింగ్ ద డివిజన్, సెకండ్ ఎపోప్టోసిస్ తో చంపడం. ఓకే. క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఎన్ని టైప్స్ ఉంటాయి క్యాన్సర్స్? చాలా ఉంటాయండి. చాలా దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ ఎఫెక్టెడ్. అంటే అన్ని ఆర్గాన్స్ లో ఎఫెక్ట్ ఉంటాయి. ఒక్కొక్క దానికి బోన్స్ ఉంటాయి, లివర్, లంగ్, కిడ్నీ మీద ఉంది. బట్ ఎర్లీ మనకు మార్కర్స్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఆ మార్కర్స్ బట్టి ఒక్కొక్క క్యాన్సర్ కి నిర్ధారించబడుతుంది. ఓకే.